ఎంఐఎం మంచి పెర్ఫార్మెన్సే చూపించింది మున్సిపల్ ఎన్నికల్లో 2020తో పోల్చుకుంటే కనుక దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 43 సీట్లు గెలుచుకుంది ఎంఐఎం. బైన్సా బీజేపీ కంచుకోట అనే చోటన 12 స్థానాలు గెలుచుకుంది. బోధనలో 12, జగిత్యాల్లో 2, కొడంగల్లో 1, వికారాబాద్ 1, బాన్స్వాడ 1, కోహిర్ 1, కాగజ్నగర్ 1, నిర్మల్ 2, నారాయణపేట 1, గద్వాల్ 1, ఆదిలాబాద్ 5, ఇట్లాగా వివిధ ప్రదేశాల్లో మొత్తం మీదన 43 కౌన్సిలర్ సీట్లని గెలుచుకోవడం ద్వారా ఇటు కాంగ్రెస్ పార్టీని మిగతా చోట్ల కొన్ని చోట్ల గెలిపించడంలో ఎంఐఎం కీలక పాత్ర పోషించింది. తద్వారా భారతీయ జనతా పార్టీతో పోల్చుకుంటే ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంఐఎం కంటే తక్కువ ఉండేది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పోల్చుకుంటే ఎంఐఎం డౌనే ఉంది. సేమ్ టైం బలమైనటువంటి శక్తిగా, ఇన్ఫ్లుయెన్స్డ్ శక్తిగా ఎదుగుతున్నానన్నటువంటిది ప్రూవ్ చేసుకుంది ఎంఐఎం.